హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లైక్ చేస్తూ చూడడం స్టార్ట్ చేయండి. సో అందరూ ఏమనుకున్నా ఇప్పుడు నేను చెప్పే అన్ని పాయింట్లన్నీ కరెక్ట్ రాసుకొనొచ్చిన. సో అన్నీ అంత తప్పులు ఎంకలా అనుకోకండి. సో ఎందుకంటే ఈ రోజు వరకు అప్డేట్ ఉన్నది మాత్రమే తీసుకొనొచ్చిన. సో నెక్స్ట్ ఇంకా అంటే మేబీ నేను మాట్లాడే లోపు కూడా చేంజ్ కావచ్చు కాబట్టి నువ్వు 625 అన్నావు ఆల్రెడీ 1 మిలియన్ వచ్చేసింది అవి ఇవి అనకండి. సో పెరుగుతున్నాయి. గంటకు హాఫ్ అన్ అవర్ కూడా చేంజ్ అయితున్నాయి అది బుకింగ్స్. సో అవే కాకుండా కొన్ని అప్డేట్స్ అయితే అంటే మనకు తెలిసున్న కొందరు తెలవని వాళ్ళకి తెలుస్తది కాబట్టి కొన్ని అప్డేట్స్ కూడా తీసుకొచ్చిన ఓజీకి సంబంధించి. సో అవన్నీ ఫస్ట్ మాట్లాడదాం. $625,000 అంటే $6,25,000. సో ఇప్పటి వరకు ప్రస్తుతానికి అంటే నేను చూసిన వరకు $6,25,000 బుక్ అయిపోయినాయి ఓవర్‌సీస్‌లో ఓవరాల్‌గా. అంటే మన ఇండియన్ కరెన్సీలో 5.3, 5.4 మధ్యలో ఉంటది. క్రోర్స్ మధ్యలో ఉంటది. సో నార్త్ అమెరికా ఎలోన్ అంటే ఓన్లీ నార్త్ అమెరికా మాత్రమే 450K టచ్ అయింది. సో నిన్నటి కంటే 100K పెరిగింది. అండ్ మిడిల్ ఈస్ట్ సంబంధించి యూఏఈ, ఖత్తర్, కువైట్ ఎక్స్ట్రా షోస్ ఓపెన్ అయినాయి అక్కడ. యూకే అండ్ యూరోప్ చూసినట్లయితే 175 స్క్రీన్లు యాడ్ చేసిర్రు నిన్నటి కన్నా. ఆస్ట్రేలియాలో కూడా ట్రెండింగ్‌లో ఉంది మన తెలుగు ఫిల్మ్. అంటే నంబర్ 1 ఫిల్మ్‌గా ఉంది. ఇప్పటివరకు 26 రోజుల ముందు రిలీజ్ కాబోతున్న ఒక మూవీకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో ఇదే ట్రెండింగ్ సినిమానట. నంబర్ 1 తెలుగు ఫిల్మ్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ చేశారు. కెనడాలో సింగిల్ లొకేషన్‌లో సోల్డ్ ఔట్ బోర్డ్ పెట్టేశారు. అంటే కెనడాలో కొన్ని లొకేషన్స్‌లో సోల్డ్ ఔట్ అని పెట్టేశారు. సింగపూర్‌లో చూసుకున్నట్లయితే 50% పైగా. సో వితిన్ 6 అవర్స్‌లోనే అంటే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిన 6 అవర్స్‌లోనే 50% రీచ్ అయిందంట. సో గల్ఫ్ రీజియన్ చూసుకున్నట్లయితే మహేష్ బాబు గుంటూరు కారం ఏదైతే ఉందో సో దాని డబుల్ పేస్‌ను తీసుకొని రన్ అవుతుందని చెప్పి సో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యూఎస్‌లో బెనిఫిట్ షోస్ అనౌన్స్ చేసిన కొన్ని ప్లేసెస్ ఏంటంటే డల్లాసు, వర్జీనియా, చికాగో. సో ఇక్కడ థియేటర్స్‌లో బెనిఫిట్ షో, ఫ్యాన్ షో మన దగ్గర ఫ్యాన్ షోస్ ఎట్లుంటాయో మన దగ్గర ఎట్లైనా ఉంటాయి. సో యూఎస్‌లో కూడా స్టార్ట్ అయిపోయింది. పవర్ స్టార్ అంటే అది మరి. ఓవర్‌సీస్‌లో బ్లాక్ మార్కెట్ రిపోర్ట్స్ వస్తున్నాయట. సో ప్రీమియర్ షో గురించి డబుల్ ప్రైస్‌కి అమ్ముతున్నారంట. డబుల్ ప్రైస్. వరల్డ్ వైడ్ ఓవర్‌సీస్ కలెక్షన్స్ సో ఇప్పటికి ఈ రోజుకు టిల్ టుడే 7 క్రోర్స్ అని టచ్ అయింది. నైజామ్‌కి ఓవర్‌సీస్ కాంబో ఆఫర్స్‌తో టికెట్స్ ఫాస్టర్ మూవీస్. ఓకే. 1 మినిట్. ఈరోజు ఎలోన్ ఓవర్‌సీస్ అడ్వాన్స్ గ్రోత్ వచ్చేసి 1.2 క్రోర్ ప్లస్ ఇంక్రిమెంట్. సో ఇది ఇంకొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అండ్ మన నేహా శెట్టి గారు మన ఈ సినిమాలో యాక్ట్ చేసింది కదా. డీజే టిల్లు 2లో. సో ఆమె ఇందులో ఒక మెయిన్ రోల్ చేస్తుందని తెలిసింది. సో మెయిన్ రోల్‌లా ఓన్లీ ఐటెమ్ సాంగ్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ ఒక ఆమె అయితే ఉందని తెలిసింది. నేహా శెట్టి గారు తెలిసి ఉంటది కదా. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే సో 'బాహుబలి 2' ఏదైతే ఉందో సో ఓవరాల్‌గా ప్రీ రిలీజ్ అడ్వాన్స్ సేల్స్ ఉంటాయి కదా. సో 3.2 మిలియన్ అంటే 32,00,000. ఆహ్, మిలియన్ అంటే 10,00,000. 3.2 అంటే 32,00,000. సో 'ట్రిపుల్ ఆర్' చూసుకున్నట్లయితే 2.5 మిలియన్. 'సలార్' చూసుకున్నట్టే 1.2 మిలియన్. ఇది అడ్వాన్స్డ్‌గా ఉండే. సో దాన్ని ఎలాగో బీట్ చేయలేదు. ఎందుకంటే అవి 3 టాప్‌లో ఉంటాయి. ఎందుకంటే సో 'ట్రిపుల్ ఆర్' చూసుకున్నా, 'సలార్' చూసుకున్నా, 'బాహుబలి 2' చూసుకున్నా సో అవి పాన్ ఇండియా పాన్ వరల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్‌లో రిలీజ్ అయినాయి అప్పుడు. సో వాటికి ఓజీ అనేది పాన్ ఇండియా కాదు. పాన్ ఇండియా అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే పవర్ స్టార్ ఉన్న క్రేజ్ తోటి. కానీ రియాలిటీ మాత్రం అది తెలుగు ఫిల్మ్. సో ఓన్లీ తెలుగు ఫిల్మ్ మాత్రమే అది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ మాట్లాడుకున్నట్లయితే 1,125 షోస్ అక్రాస్ 300 లొకేషన్స్‌లో ఓవరాల్‌గా 17,000 టికెట్లు సోల్డ్ ఔట్ అయినాయట. సో టికెట్ ప్రైసెస్ వచ్చేసి యూఎస్‌లో అండ్ కొన్ని చోట్ల $25 నుండి $35 మధ్యలో ఉంది. సో హై డిమాండ్ ఉన్న ఏరియాల్లో 35 ఉంటది. కొంచెం నార్మల్‌గా ఉన్న ప్లేసెస్‌లో $25 ఉంటది. ఓజీ కలెక్టెడ్ ఓవర్ 82K ఫ్రమ్ 46 షోస్. అంటే 46 షోలలోనే $82,000 అయితే వచ్చేసినాయి. సో టికెట్స్ వైస్‌గా చూసుకున్నట్లయితే ఓన్లీ 2,840 టికెట్లు మాత్రమే. సో 'దేవర పుష్ప' పేస్ ఏదైతే ఉందో అంటే ఓపెనింగ్ పేజ్ ఉంటది కదా. వెంటనే
ఫస్ట్ 24 అవర్స్ ఏదైతే ఉంటుందో అది 300K. సో అది ఓజీ క్రాస్ చేసింది. దేవర అండ్ పుష్ప 2. ఓకే. ఇదైతే కన్ఫర్మ్. అంటే దేవర ఓవరాల్ కలెక్షన్స్, పుష్ప 2 ఓవరాల్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకా టైం ఉంది. 26 డేస్ ముందే 26 డేస్ ముందే ఇంకా మనం మాట్లాడుతున్నాం. ఇంకా ముందు ముందు యాక్చువల్ మన రిలీజ్ డేట్ వరకు ఎన్ని కలెక్షన్స్ వస్తదో సో చెప్పడం కరెక్ట్ కాదు. బట్ ఆ పేజ్ ఉంటది కదా! వెంటనే ఓపెనింగ్ అయిన 24 అవర్స్‌లోనే 300K పేజ్ ఏదైతే ఉందో అది దేవరాని బీట్ చేసింది. పుష్ప 2ని కూడా బీట్ చేసింది. ఇంకా ముందుకు ముందు సో పెరుగుతూ ఉండొచ్చు. అండ్ మొన్నటిదాకా ఒక రూమర్ ఉండేది. అంటే అది ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటది. ఒకవేళ తెలవని వాళ్ళకి ఏంటంటే సినిమాకు పేరొచ్చేసి సినిమా పేరొచ్చేసి అదేంటిది లాక్డ్ లాక్డా ఏదో పేరు పెట్టిర్రు. సో అది కాదంట. సో ఓజీ అనేది ఫిక్స్ అయిపోయింది. మనం ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయకండి అని చెప్పి సో బయర్స్ గాని సో వాళ్ళందరూ లాక్డ్ అండ్ లోడెడ్ అని చెప్పి ఏదైతే ఉందో లాక్డ్ అండ్ లోడెడ్ అట. సో అది కాదు ఓజీనే కన్ఫర్మ్. సో మళ్ళీ దాని పోస్టర్లు పెట్టి, పోస్టర్లు అంటే ఇట్లా క్రియేట్ చేస్తారు థంబ్‌నెయిల్స్ అవి పెట్టి. సో అది కాదు ఓజీనే. ఓజస్ గంభీర కన్ఫర్మ్. అండ్ ఓజస్ గంభీర దే కాల్ హిమ్ ఓజీ. సో ఇది ట్యాగ్‌లైన్. సో ఇక్కడి వరకైతే ఇది అఫీషియల్ న్యూస్. సో ఇంకేమైనా అప్డేట్స్ ఇస్తే మన ఛానెల్‌లో ఉంటాయి కాబట్టి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా మర్చిపోయినట్లయితే ఒక్క నిమిషం ఆగండి.